హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే నేను వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడు చెప్తాను. ఈరోజైతే కొంచెం ఫాస్ట్గా ఉన్నాను. ఏంటంటే వాళ్ళ 4 కాదు, సారీ, 5కి లేవాలనుకున్నాను. బట్ అలారం పెట్టుకొని నిద్ర లేచా. కానీ మా వారు చేసిన పని వల్ల అయితే నేను అసలు లేకుండా 5:30కి లేచి ఇప్పుడు ఇంత హడావిడి పడిపోతూ ఉన్నా అనమాట. అసలు వీళ్ళ మాట విన్నప్పుడే నాకు ఇట్లా జరిగిద్ది. నిజం చెప్తున్నా, అసలు మా వారి మాట విన్నానంటేనే ఇట్లా అనమాట. మామూలుగా 5కి అలారం పెట్టుకొని లేచేసి పనులన్నీ హాయిగా చేసేసుకుందాము అని అయితే నేను అనుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటా అన్నాను కదా. ఆ గుడ్ న్యూస్ వచ్చేసి మా వారికి అయితే రీసెంట్గానే జాబ్ వచ్చింది. సో నాకైతే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మా వారు జాబ్ మానేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఒక 9 కాదు కానీ ఒక 6 ఇయర్స్ అట్లా అవుతుంది అనుకుంటా. 6 ఇయర్స్ తర్వాత నుంచి ఇక షాప్ పెట్టుకున్నారు. అండ్ షాప్ అంటే ఒక్కటి అనేది పర్మనెంట్గా ఉండదు కదా. అంటే ఒకరోజు బాగుండొచ్చు, ఇంకొక రోజు బాగుండకపోవచ్చు. అండ్ వచ్చేసి మాకు రీసెంట్గానే చెప్పడం జరిగింది, మా మావయ్యకి ఇట్లా 10 lakhs సర్జరీ జరిగింది ఇట్లా అని చెప్పేసి. సో ఫైనాన్షియల్గా అయితే మేము కొంచెం సఫర్ అవుతున్నాం. అండ్ అప్పు కూడా చేసామండి సర్జరీ కోసం అయితే. సో దానికి సంబంధించేసి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అండ్ ఒకసారి ఉన్నారు మా వారి గతంలో జాబ్ చేసిన అతను, ఆయన ద్వారా అయితే మాకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఆయనే మా వారికి అయితే ఇప్పుడు జాబ్ ఇప్పించారనమాట. ఇంకా ఈ జాబ్ కూడా ఈ రోజు నుంచే వెళ్ళాలి అన్నారు. సడన్గా అప్పటికప్పుడే కుదరటం కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టాలన్నిటికీ ఈ జాబ్ ఒక్కటే సమాధానం, కష్టాలను గట్టెక్కటానికని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక షాప్లో ఉండి మనం వర్క్ చేసుకుంటే అది మన ఓనే అవుతుంది. కానీ మనకు ఎర్న్ అనేది రాకపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అట్లా మేము బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. అసలు ఏంటి మా పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నేను కూడా ఇంట్లో ఉండొద్దు, పనికి వెళ్దామని అనుకున్నాను. అప్పుడే వచ్చింది నాకు కూడా. ఎట్లా పనికి వెళ్ళాలంటే మా మావయ్య గారు సర్జరీ చేయించుకున్నారు. మా అత్తయ్య గారు ఇంట్లో పని సక్రంగా చేయలేరు అనమాట, లావుగా ఉంటారు కాబట్టి. ఇంకా ఆమె ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఆమె గ్రేడింగ్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆమె అయితే చేయలేదు. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేకపోయేదాన్ని. అట్లా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాను. ఇంకా అలానే ఇట్లా గడిచిపోతూ ఉంది. నాకు పెళ్ళి కూడా ఇది 2nd ఇయర్ అనమాట. అనుకోకుండానే మా పెళ్ళి అయిపోవడం కూడా జరిగిపోయింది మధ్యలోనే అన్నీ. ఇంకొచ్చేసి ఎట్లాగో ఇప్పుడైతే జాబ్ వచ్చింది. ఉన్న కష్టాలన్నిటికైతే గట్టెక్కి ఒక మార్గం అయితే మాకు చూపించాడు దేవుడు. సో నేను వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను కదా, దాని ఫలితమే ఏమో అనుకుంటాను ఇదైతే. నిజంగా నాకు అదేనేమో అని అనిపిస్తుంది. నేను దేవుని కోరుకున్న కోరికలు ఒక 3 ఉన్నాయి అనుకుంటా గట్టిగా. ఆ 3లో ఇదైతే నాకు ఈరోజు నెరవేరిందనమాట. సప్త శనివార వ్రతం వల్లే నాకు ఈరోజు నేను అనుకున్నది పూర్తయిందని అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి నేను అనుకున్నది సప్త శనివారం వ్రతంలో ఫస్ట్ థింగ్, మా పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి నుంచి మేము ఎప్పుడైనా మారాలి. ఈ అప్పులు, కష్టాలు, ఇబ్బందులు మాకు రావద్దు. వచ్చినా వాటిని సర్దుకుపోయి వాటికి ఎదురు నిలబడే ధైర్యం మాకు కావాలి అని చెప్పి దేవుని చాలా చాలా అయితే కోరుకున్నాను అనమాట. అట్లానే 7 శనివారాలు నాకు ఎంత కుదిరినా కుదరకపోయినా, ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా నేనైతే అట్లానే పూర్తి చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా సడన్గా నేనైతే ఇప్పుడు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మా వారికి జాబ్ వచ్చింది. ఇంకా దేని గురించి సఫర్ అవ్వాల్సిన ఇబ్బంది లేదు. అండ్ ఏదైనా కొంచెం బాధ కలిగినా, ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలన్నా ఒకప్పుడు ఆలోచించేదాన్ని, తీసుకున్నామా వద్దులే, 10 రూపీస్ ఉంటే 200 ఉంటే ఎందుకైనా ఉపయోగపడతాయి అని చెప్పేసి అట్లా అడ్జస్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే శాలరీ మనకు వస్తుంది, ఆయన జాబ్ చేస్తున్నారు, ఆ శాలరీని పెట్టి మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఒక ధీమా అనమాట. అండ్ వచ్చేసి చెప్పాను కదా, అనుకోకుండా అయితే ఇక్కడ జాబ్ మా వారికి కుదిరిపోయడంతో నైట్ కూరగాయలు కూడా ఏం లేవు. అండ్ ముందు రోజు సండే అవ్వడం, నేను ఏం తీసుకోలేదు అసలు ఊహించినటువంటి విధంగా మాకు సండే రోజు ఈ అవకాశం అని చెప్పి చెప్పడం అట్లా జరిగిందనమాట. మా సైడ్ అయితే
సండే రోజు షాప్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉంటాయి. సో ఏది తీసుకోవాలన్నా ఇబ్బంది కుదరదనమాట. ఇంకొచ్చేసి మా వారికి ఒక బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే క్యారేజ్ తీసుకెళ్ళాలి కదా, అందుకనేసి తీసుకున్నాను అని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా ఈ మధ్యలో ఎప్పుడైనా చూసి తీసుకోవాలి. కూరగాయలు కూడా ఇంట్లో ఏం లేవన్నమాట. ఇంకా ఏం చేయాలా అనుకుంటా హడావిడిగా లేస్తూ మా వారితో నైట్ డిస్కషన్ అనమాట. మార్నింగ్ 5కి లేస్తే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదా. మా వారైతే 6:30, 7కి వెళ్ళి బయలుదేరాలన్నమాట. 7కి అక్కడ ఆఫీస్లో ఉండాలి. అండ్ వచ్చేసి 6:30 కల్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. మాకు అక్కడికి ఇక్కడికి ఒక 7-8 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఉన్నప్పుడు చూసుకోవాలి కదా అన్నీ, అందుకని 6:30 కల్లా అయిపోతుందంటే మా వారు ఉండి వద్దులే 5:30కి లేవు అని చెప్పేసి అన్నారు. నేను కూడా గుడ్డిగా ఆయన మాటలని 5:30కి లేసాను. ఈయన చేసిన పనికి నా హడావిడి అస్సలు చిన్నది కాదు, అంతా ఇంత కాదు అసలు. ఉరుకులు పరుగులే అన్నమాట. ఇంకా అదొక్కటే, ఒక్క నిమిషం కూడా కనీసం కూర్చుంటే అనమాట. నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా అలా తిరుగుతూనే ఉన్నాను. టైం పరిగెడుతూ ఉంది, దాంతోపాటు నేను పరిగెడుతూ ఉన్నాను. ఇంకా ఇక ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకున్నాను. అండ్ రైస్ కుక్ అయిపోయింది, అన్నం వండేసాను. ఇంకా పచ్చడి చేద్దాము. ఫస్ట్ దోశలు పోయాలి. నిన్న పిండి వేసి పెట్టిన అనమాట గ్రైండర్కి. అండ్ దోశ పోయాలి అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను పచ్చడికి వేయించేస్తున్నాను. ఫస్ట్ ఏం కూరగాయలు లేవు కదా, పచ్చడి చేసి సో పచ్చడి చేసేస్తే క్యారేజ్లోకి సరిపోతుందిలే. అండ్ టిఫిన్ కూడా చట్నీ లేకుండా సెట్ అయిపోతుందని అయితే అనుకున్నాను. టమాటో చట్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్ని టమాటోస్ అవన్నీ కోసేసి నేను ఎండుమిర్చితో అయితే చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా అయిపోయాయి, అందుకని వేయించి పెట్టేసుకుంటూ ఉండగా పొద్దున్నే మాకు మన్నూరు సైడ్ నుంచి వస్తారనమాట ఆకుకూరలు అమ్మేవాళ్ళు, వాళ్ళైతే వచ్చారు. ఇంకెందుకులే లేట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉదయాన్నే ఫస్ట్ బోని కదా, ఒకటే ఇట్లా తీసుకుంటామని చెప్పేసి ఒక తోటకూర ఒకటి, గోంగూర ఒక్కట తీసుకున్నాను. మాకు డైలీ వస్తుంటారు కాబట్టి పెద్దగా ఎక్కువ ఏం తీసుకోను, రోజుకి ఒక కట్ట అట్లా తీసుకుంటాను. అంటే ఇప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకుంటూ ఉంటాము. అట్లాగే ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఈ తోటకూర అయితే కోసేసి చక్క ఫ్రై చేసేద్దామని చేస్తున్నాను అనమాట. ఇక్కడ అసలు నా హడావిడి అయితే అంతా ఇంత కాదు. అమ్మో టైం అయిపోతుంది. అందులో ఫస్ట్ డే లేట్గా వెళ్తే ఇంకేముంది అనుకుంటారు కదా, కొంచెం ఫస్ట్ రోజు ఇట్లా లేట్గా వస్తే అంటే అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్ అని చెప్పేసి అట్లా నేను ఆలోచిస్తాను అనమాట. ఫస్ట్ రోజే లేట్ అయితే ఎట్లాగా, ఇంకా అదే ఉండిపోద్ది కదా, ఫస్ట్ రోజే లేట్గా వచ్చా అన్నమాట వస్తుందేమో అని చెప్పేసి. ఇక్కడైతే ఇప్పుడే మా అత్తయ్య గారు అయితే నిద్రలేసి వచ్చారనమాట. మా అత్తయ్య గారు నిద్రలేసి వచ్చేసి అడుగుతున్నారు ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే చెప్తున్నాను తోటకూర అయితే చేస్తున్నాను అని చెప్పి. ఇంకేమన్నా చేయాలా, కట్ చేసి ఏమన్నా అని అడిగితే ఏం లేవు అని అయితే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కటింగ్స్ అన్నీ అయిపోయాయి నాకైతే. ఇంకా బయట ఊడ్చి ముగ్గు వేయాల్సింది. ఇంకా మా అత్తయ్య గారిని సరే నేను ఊడుస్తాలే అని అంటూ ఉన్నారు. ఇంకా నేను దోసపిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. స్టవ్ ఏంటంటే పెద్ద పొయ్యి మీద అయితే తొందరగా అయిపోయింది అని చెప్పేసి అటు నుంచి అటైతే మార్చుకున్నాను అనమాట. ఇక్కడ అసలు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలంటేనే ఆ రోజే లేట్ అవుతుంది అనమాట. ఎంత ఫాస్ట్గా లేచి పనులన్నీ చేసుకొని రెడీ అవుదామని అనుకుంటాం కానీ అస్సలు అవ్వదు. ఇక్కడ వచ్చేసి మూత ఇది సెట్ అవుతుందేమో అని చెప్పేసి పెట్టాను, కానీ ఈ మూత అయితే సెట్ అవ్వలేదు. ఇంకా అందరం ఎట్లా నిద్ర లేచేసాం కదా అనేసి అందరి కోసం అయితే హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మా వారైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు అనమాట. అంటే స్నానం చేయాలి కదా, వెళ్ళేసి స్నానం చేయడానికి అయితే వచ్చి బట్టలు అవి తీసుకెళ్తూ ఉన్నారు. మా వారు వీడియో షూట్ చేస్తున్నావు కదా, వీడియో షూట్ చేస్తే నేను రాను, నేను వెళ్ళిపోతాను అయితే అంటున్నారు అనమాట. ఇంకా అన్నం ఆరిపోతుంది కదా అని చెప్పేసి అన్నం కూడా ఆరబెడుతున్నాను ప్లేట్లో వేసి. ఎందుకంటే అట్లానే బాక్స్లో పెట్టేస్తే కొంచెం మధ్యాహ్నం కదా వాళ్ళు తినేది, నేను ఇప్పుడు 5కి వండాను, కొంచెం స్మెల్ వస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం ఆరబెట్టేస్తున్నాను. ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ కాగిపోయాయి, ఇక గ్లాసులు అవి తీసుకోవాలి. ఈ లోపల ఒకసారి తోటకూర చూద్దాంలే అని చెప్పేసి మూత తీస్తున్నాను అనమాట. ఈ తోటకూరలో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే వేసి మగ్గించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా తోటకూర అయితే మగ్గిపోతూ ఉంటుంది, ఇంకా హాట్ వాటర్ అయితే తాగేయచ్చు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. ఇంకా మా వారైతే ఇక స్నానానికి అయితే వెళ్ళిపోయారు. ఆయన స్నానం చేసి వచ్చే లోపల హాట్ వాటర్ పెట్టేస్తే ఆయన స్నానం కూడా చేసేసి వచ్చారనమాట. ఇంకా బట్టలు అవి తీసుకొని వెళ్తూ ఉన్నారు, రెడీ అవ్వాలి కదా.
ఇక్కడ టైం వచ్చేసి 6:30 అయింది. ఇక తిడుతున్నారు అనమాట నన్ను. అసలు లేట్ చేసింది ఆయన వల్లే నాకు లేట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చేసి నా మీద గయ్య నరుస్తున్నారు అనమాట. మాకు ఇది పొద్దు గూకులు ఉంటూనే ఉంటుంది. ఇంకా హాట్ వాటర్ గ్లాసులో తీసుకుందామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. నాకు మా అత్తయ్య గారికి మా మామయ్యకి మా ఆయనకి మొత్తం మేము నలుగురం కాబట్టి 4 గ్లాసులు తీసుకున్నాను. ఇట్లా వరుసగా పోసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి మా వారైతే రెడీ అయిపోయారు. ఇంకా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు అసలు. ఇంకా ఇక్కడ ఫ్రై చేయాలి అండ్ వచ్చేసి దోసిపోయాలి. ఇంకా 2 పనులు అయితే అయిపోతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. తోటకూర అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఇది తీసి చిన్న పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే నేను చక్కగా దోశ పోసేసుకోవచ్చు అని చెప్పేసి పొయ్యి కింద అయితే ఆన్ చేద్దాం అనుకున్నాను. నాకైతే మా ఇంట్లో ఏదైనా నన్ను విసిగిచ్చే పని ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ స్టవ్వే. అసలు వెలిగించిన వెంటనే అస్సలు ఆన్ అవ్వదు. 2-3 సార్లు లైటర్ కొట్టాలి, కొట్టి అప్పటికైతే ఆన్ అవుతుంది అనమాట. చాలా విసుగొస్తుంది అసలు. ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూడొచ్చు కావాలంటే. అస్సలు అయితే అది ఆన్ అవ్వదు. 2-3 సార్లు కాదు కదా, 4-5 టైమ్స్ కొడితే అప్పుడు అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో ప్లీజ్ అండి, ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారా అయినా ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ అయితే నాకు చాలా మోటివేట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయాలి అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు నేను యూట్యూబ్ చేయడానికి కూడా రీజన్ అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనీ వస్తాయి. మాకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నిటికీ కొంచెం మనకు మనీ వస్తూ ఉంటాయి కదా, ఇంట్లోనే ఉంటూ చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు నా పని నేను చేసుకుంటూ అని చెప్పే విధంగా అయితే నేను ఇట్లా యూట్యూబ్లో పెడుతూ ఉన్నాను. సో మీరు నాకు ఇప్పటిదాకా అయితే నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇకపై సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. మీరైతే ఛానల్ని ఈ వీడియో ద్వారా అయినా సరే, ఇప్పుడు మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అండ్ వచ్చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నాకు ఈరోజు ఈ మంత్లో ఇయర్లో జరిగింది అది చాలా గుడ్ అని చెప్పుకుంటాను. చాలా మంచి న్యూస్ అనమాట ఇది. నాకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే ఇది. మా వారు ఇన్ని సంవత్సరాల తర్వాత జాబ్కి వెళ్ళడం అనేది అయితే నాకు ఒక బిగ్ సర్ప్రైజ్ అండ్ బిగ్గెస్ట్ ఈ ఇయర్లో నేను అస్సలు మర్చిపోలేను. అంత మంచిది అనమాట. జాబ్ కూడా మంచిగా వచ్చింది. ఆఫీసులో చక్కగా వెళ్ళి రావడం బాగుంటుంది. ఇంకొచ్చేసి ఇక్కడ నాకు దోశ కూడా ఆపేశాను. ఎందుకంటే మా వారి వరకు పోసాను, మేము కొంచెం లేట్గానే తింటాం కాబట్టి. ఇంకా ఫ్రై కూడా అయిపోయింది అండ్ కొబ్బరి కారం కొంచెమే ఉండింది, మొత్తానికి సరిపోయిద్దిలే అని చెప్పేసి మొత్తం అయితే అందులో పోసేసాను అనమాట. ఇంకా నాకైతే ఎప్పటికప్పుడు గ్యాస్ క్లీన్గా ఉండాలి. కొంచెం జిడ్డుగా ఉన్నా కూడా నేను అస్సలు ఆపుకోలేను అనమాట. కోపం వస్తుంది, ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి నేను ఇక్కడ దోశ తీసేసాను కాబట్టి ఆయిల్ అవన్నీ కూడా తీసేసాను. ఇంకా అన్నం కూడా ఆరిపోయింది. ఇక బయట మా వారైతే కేకలు వేస్తున్నారనమాట. పిలవడం కూడా కాదు, కేకలే అసలు. నాకు బాక్స్ పెట్టలేదు అని చెప్పేసి. ఆయన అంటే ఏముంది చెప్పండి, నిద్రలేసి స్నానం చేసి డ్రెస్ అండ్ జుట్టు అంతే. మనకు ఎన్ని పనులు ఉంటాయి, 5కి లేసి నేను ఇక అట్లా చేస్తూనే ఉన్నాను. ఒక్క నిమిషం కూడా కూర్చోలా. కనీసం హాట్ వాటర్ తాగేటప్పుడు కూడా నేను కూర్చోలేదనమాట. ఇక మా వారికి అయితే ఇక్కడ బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. నాకు ఒక్కొక్కళ్ళే కోపం వచ్చింది ఉదయం మా వారి మీద. నిజంగా నేను లేచి నా పని నన్ను చేసుకునే దాన్ని కూడా అస్సలు చేసుకోలేదు. ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా బయట జరిగి ఆకలేస్తూ ఉన్నారని చెప్పి అరుస్తున్నాను. ఇంకా టీ పెట్టుకుందాం అనుకున్నా, కానీ జూకి వచ్చి ఎదురుగా కూర్చుంది, సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉందనమాట. మా మమ్మీ నాకు పాలు ఇస్తుందా లేకపోతే ఇవ్వదా ఏంటి, ఇప్పుడు అడిగితే కొట్టిద్దేమో అన్న భయంతో అది సైలెంట్గా వచ్చి భలే కూర్చుంటుంది, క్యూట్గా కూర్చుంటుంది. అసలు ఏం తెలియని పాపాలు వచ్చి కూర్చుంటుంది అనమాట. అండ్ నేను ఇక్కడంతా అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను పొద్దుగుక్కులు. అండ్ మిక్సీ అయితే మాది పాడైపోయింది అనమాట. పచ్చడి వేసుకొద్దామని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. పచ్చడి వేసుకొని వచ్చేసాను. నాకు కొంచెం పచ్చడిలో ఉప్పు తక్కువగా అనిపించేసరికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఉప్పు వేసేసి గబగబా కలుపుతున్నాను. మళ్ళీ కరిగిద్దో లేదో, మళ్ళీ అంటే ఒకే చోట ఉప్పు ఉండిపోయిందంటే ఉప్పు కష్టం అయిపోయింది కదా, అందుకనేసి. ఇంకొచ్చేసి మా వారికి బాక్స్ చట్నీ కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ మూతలు పెట్టాలి. నా హడావిడి తగలేయాలి అసలు, నిజం చెప్తున్నా. అన్నం హాట్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద మూత అయితే బయట పెట్టేసి వచ్చానమాట. ఇంకా చూడ ఆయన తిడతాడని చెప్పి బాక్స్ మూత వెతికితే ఎక్కడుంది, ఇక్కడ లేదు, అదేమో బయట ఉంది. మా వారేమో బయట నుంచి కేకలేస్తున్నారు. ఇప్పుడు బయటకు వెళ్తే తిడతారేమో, నాకేమో భయం. ఇంకేం చేసేది, గబ్బ తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. ఇంకా సరేలే ముందు పెరుగు పెట్టేద్దాము, తర్వాత ఇది పెట్టచ్చులని చెప్పేసి ఇక్కడైతే పెరుగు అయితే తీసుకుంటున్నాను.
ఇంకా వచ్చేది ఎండలే కాబట్టి ఖచ్చితంగా మజ్జిగ పెరుగు అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట డైలీ, లేకపోతే బాడీకి ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మూత కొనిపించలేదు, ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇదిగోండి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇంకా అమ్మ ఒకసారి బయట చూసేద్దామని చెప్పేసి వెళ్ళి బయట ఉండింది గబగబా తీసుకొచ్చి తుడిచైతే ఇంకా బాక్స్కి అయితే పెట్టేసి మూత ఈ బాక్సులన్నీ సర్దేస్తూ ఉన్నాను. నా హడావిడికి ఇది హడావిడి అనమాట. ఇదేమో బ్యాగ్ కాదు, పెడదామంటేనేమో పడట్లేదు, పట్టినాయి కానీ మూత కూడా పడట్లేదు అనమాట. అంటే సారీ, దీనికి జిప్పు ఉండింది, ఆ జిప్పు కూడా పడట్లేదు అనమాట. మా వారేమో కేకలేస్తున్నాడు, ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని. ఆయనేమో ఇంకా ఇది రాదులే అని చెప్పేసి బైక్తో హారన్ కొడుతున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా వచ్చేంత ఇదిగా అయితే ఉందన్నమాట. సో ఇది ఈరోజుతే నా బిజీ వ్లాగ్ అనమాట. అండ్ నా గుడ్ న్యూస్ కూడా ఇదే అండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు, ఎందుకంటే మా వారిని నేనైతే పంపించేశాను. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా జుక్కికి అయితే పాలు తీద్దామని చెప్పేసి పాలు తీశాను. ఈ పాలల్లో పైన మేగడ ఉందనమాట. నేనైతే మేగడ అసలు ఎప్పుడు తీయను, ఎందుకంటే కొంచెం కూడా పాలల్లో ఉంచను అనమాట. ఎప్పుడు తీసేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. ఇది ఇందాక కాల్చి పెట్టి వదిలేసాను కదా, అందుకనేసి మేగడ కట్టిందనమాట. తీయద్దు అనుకున్నా, కొంచెమే కదా అని. మళ్ళీ ఏంటంటే నాకు టీ తాగేటప్పుడు అది ఆయిల్గా అట్లా కనిపిస్తూ ఉంటుంది పైన, నాకు అట్లా నచ్చదు. అందుకనేసి ఇక్కడ ఆ మేగడ కూడా తీసి సపరేట్ గిన్నెలో పెట్టేసుకున్నాను. జూకి కడి గ్లాస్లో పాలు తీస్తున్నాను కదా, ఇవైతే ఇక గిన్నెలో పోయాలా. గిన్నెలో పోసేస్తే ఇక జూకి కడైతే అలిగి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. మా మమ్మీ నాకైతే పాలు ఇవ్వలేదని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఒకసారి వాడిని చూడాలి, బయట ఉన్నాడో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడని చెప్పేసి. ఇంకెందుకులే అని చెప్పేసి నేను వెళ్ళి హాయిగా, ఇప్పుడుకి మా వారు వెళ్ళారు కాబట్టి హాయిగా ప్రశాంతంగా అని చెప్పి టీ తాగొచ్చని వీళ్ళైతే మొహం కడుక్కొని వచ్చాను. ఇంకా జుకీకి అయితే పాలు పెట్టాలి, అదేమో అటు వెళ్ళింది. పాలు కొంచెం చల్లారుతూ ఉండాలి అని చూశాను, అదైతే ఇప్పుడే వచ్చింది. పాలు పెట్టేసి లోపలికి వచ్చాను. ఇంక ఇక్కడ నాకు టీ కూడా రెడీ అయినాయి, టీ కూడా మంచిగా మరిగిపోయినాయి. అయినా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి కదా, ఉప్పు సరిపోయిందో సారీ షుగర్ సరిపోయిందో లేదో చూద్దామని చెప్పేసి అయితే నేను చూసుకుంటున్నాను అనమాట. అండ్ సారీ అండి, సమ్ మిస్టేక్స్ వస్తున్నాయి అందుకనేసి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నాకు టీ చక్కగా మరిగిపోయాయి. అండ్ 3 గ్లాసులు ఏంటి అంటే నాకు ఒకటి, మా అత్తయ్య గారికి ఒకటి, అండ్ మా తోడికోడలకు అనమాట. మేము ముగ్గురము డైలీ టీ తాగుతాము మార్నింగ్. మా తోడికోడలు కూడా టీ అయితే పోసేసాను ఇక్కడ. అండ్ ఈరోజు నా చిన్ని మినీ హడావిడి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.